60 ఏళ్ల కళ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష ఎన్నో బలిదానాలతో తెలంగాణ ఏర్పడింది. ఉద్యమ సమయంలో విశ్వవిద్యాలయాలు అట్టుడికాయి. అదేవిధంగా ఉద్యమంలో గలమెత్తిన గొంతులతో గర్జించే గళాలతో 4 కోట్ల జన సముఖమై వినపడిన పదమే జై తెలంగాణ. 1969లో జరిగిన తొలిదశ ఉద్యమంతో పాటు మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన అమరవీరులు గుర్తుగా నిర్మిస్తున్న అమరవీరుల స్తూప రూప శిల్పి రమణారెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ఎదురుగా నిర్మితమవుతున్నటువంటి అమరవీరుల స్తూపం రూపశిల్పి రమణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి దీని యొక్క విశిష్టతను, దీని యొక్క ఎలా నిర్మితమవుతుంది, తదితర విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఇది అమరవీరుల స్తూపం నిర్మితమవుతుంది. సో మనకు ఆల్రెడీ గన్ పార్క్ లో ఒకటి ఉంది. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి సార్? ఇక్కడ అంటే జనరల్గా మన తెలంగాణ సాంప్రదాయంలో ఎప్పుడు మనం విషయ ప్రాధాన్యత ఇస్తాము వస్తు ప్రాధాన్యత కంటే. సో గతంలో అలాంటి భావన అనేది ఉండేది. ఇప్పుడు మనం సమ్మక్క సారాలమ్మ కానీ, ఇప్పుడు మనకున్నటువంటి గతంలో నిర్మించినటువంటి అమరవీరుల స్తూపం కానీ, సో దాని యొక్క విశిష్టతానికి ఇస్తుంటాం. కానీ ఇప్పుడు మనం సాధించుకున్న తెలంగాణ కాబట్టి, ఈ సాధించుకున్న తెలంగాణలో ఈ ఎన్ని త్యాగాలు జరిగినాయి, ఎంతమంది ఆత్మార్పణలు చేసుకున్నారు, లేకుంటే దీన్ని ఎన్నుకున్నటువంటి కష్టమైంది. సో ఇదంతా కూడా మనకు ఒక చరిత్రలాగా ఎప్పటికీ మిగిలిపోవాలి, భావితరాలకి స్ఫూర్తినియాలి. సో మనము కొట్లాడి సాధించుకున్న తెలంగాణని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే విధంగా, భావితరాలు కూడా కృషి చేసే విధంగా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడానికి కోసం ఈ నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకి సో ఈ నిర్మాణం అనేది జరుగుతుంది. సో ఇది ప్రపంచంలోనే అతి గొప్ప ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్ ఇది. అంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్లో పూర్తిగా కట్టినటువంటి ఒక యూనిక్ స్కల్ప్చరు. సేమ్ టైం ఇది ఒక బిల్డింగ్ లాంటిది. సో ఇందులో మనకి చాలా స్పేస్ ఉంది, మ్యూజియంస్ ఉన్నాయి, కన్వెన్షన్ హాల్ ఉంది, రెస్టారెంట్ ఉంది, పార్కింగ్, విస్తృతమైనటువంటి పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. అంటే హైదరాబాద్ నగరంలో మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక నడిబొడ్డు మీద సో మనం ప్రశాంతంగా మ్యూజియాన్ని సందర్శించుకోవచ్చు, కొంత మనము గతాన్ని స్మరించుకోవచ్చు, మళ్ళీ ఒక స్ఫూర్తిని పొందే విధంగా ఈ టోటల్ స్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రమణారెడ్డి గారు చెప్తున్నారు. అమరవీరుల రూపశిల్పి ఎవరైతే ఉన్నారో రమణారెడ్డి ఒకటే చెప్తున్నారు. సో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సో ఇదైతే అమరులు స్వరాష్ట్రం కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించారో, వాళ్ళ ఎప్పటికీ మన భావితరాలు కూడా గుర్తుండే విధంగా ప్రభుత్వం అయితే చేపట్టిందో దానికి తదనుగుణంగానే ఆ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కూడా దీన్ని నిర్మిస్తా ఉన్నాము అమరవీరుల స్తూపాన్ని. సో వివిధ దేశాల నుంచి కూడా రకరకాల ఏమైతే ఉందో సామాగ్రి తీసుకొచ్చి అవన్నీ కూడా తుదిమెరుగులు దిద్దుతా ఉన్నాము. సో ఇది ఒక క్వాలిటీ పరంగా కూడా నిర్మిస్తా ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సో తెలంగాణకు మనం కలలుగన్నా ఏదైతే నిధులు నియామకాలు సో దానిపై ఏర్పడ్డ రాష్ట్రం సో అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతుందన్న అభిప్రాయాన్ని కూడా ఆయన అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో వీడియో జర్నలిస్ట్ నరసింహతో రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.